నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. 2025 ఫిబ్రవరిలో కన్యా రాశి వారికి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే రాశిలోనే కేతువు ఉన్నాడు, అష్టమంలో రాహు. ఈ పరిస్థితి మనకు తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకి చాలా అనుకూలమైనటువంటి స్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దశమ స్థాన స్థితి వల్ల విద్యార్థులకు చాలా బాగుంటుంది. విద్యార్థులందరికీ కూడా ఏది చదవాలన్నా చదవగానే రావడం, చక్కటి ఇంట్రెస్ట్ ఉండడము, చదువుకుందాము అనుకున్న చోట మంచి అనుకూల పరిస్థితులు ఉండడం, ఇలాగా విద్యార్థులకి అలాగే ఉద్యోగాలకి చాలా అంటే ఉద్యోగంలో చేసే చోట ఏ ఇబ్బందులు రాకుండా పై వాళ్ళ నుండి కానీ, కొలీగ్స్ నుండి కానీ, కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ నుండి కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాకుండా చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కావాలనుకుని ప్రయత్నించే వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితిగా ఉంది. అలాగే అందరికీ మనం చేసే పని ఏది మాట్లాడినా కూడా అంటే మీరు మాట్లాడితే నిజం అనిపించింది లేదు అంటే మీరు మాట్లాడింది వేద ప్రమాణంగా ఉంది అంటుంటారు. అట్లాగా ఈ మాసంలో మీరు ఏది మాట్లాడినా, కన్యారాశి వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వినే వాళ్ళందరూ కూడా మీకు ఒక విలువనిస్తారు, గౌరవం ఇస్తారు. మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అని మిమ్మల్ని మీకు గుర్తింపు వస్తుంది. అంటే ఏది మాట్లాడినా కూడా అది చాలా మీకు అనుకూలం అవుతుంది. ఇక రక్షణ వ్యవస్థ బాగుంటుందని చెప్పొచ్చు. అంటే ఎవరైనా రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళు కానీ, ఆఖరికి సెక్యూరిటీ గార్డుల దగ్గర నుండి మొదలు పెడితే బార్డర్స్లో ఉన్నటువంటి వాళ్ళ వరకు కూడా రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా అవ్వచ్చు, అలాగే సమయాన్ని బట్టి కూడా ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా ఆదాయపరంగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక కొంత మనం కళారంగం అని చెప్తుంటాం కదా, సినిమాలో కానీ, ఆర్టిస్టులు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, పెయింట్స్ వేసేవాళ్ళు కానీ, పాటలు పాడేవాళ్ళు కానీ వీళ్ళందరికీ చాలా బాగుంటుంది శుక్రుడి మూలంగా. చాలా అంటే అందులో చాలా హాయిగా ఉల్లాసంగా ఏదో పని చేస్తున్నట్టు అనుకోకుండానే, అలాగే వాళ్ళు ఏదో కష్టపడుతున్నాం అనుకోకుండానే మంచి రిజల్ట్స్ వచ్చేటువంటి విధంగా ఈ మాసం అంతా ఉంటుంది. ఎవరైనా ఇప్పటికీ కొన్ని పనులు మనం చేద్దాం అనుకుంటున్నాము, ఆ పనులు పూర్తిగా అవ్వలేదు అనుకునేటువంటి వారికి, అంటే పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి వారికి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి మాసం ఈ మాసం అని చెప్పొచ్చు. ఇక కొద్దిగా ఆరోగ్య విషయానికి కనుక వచ్చినట్టయితే ఆరోగ్యంలో కొంత ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి విషయాల్లో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అంటే కొద్దిగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అన్నం తిన్నది కొంచెం అరక్కపోవడం, ఇలాంటి వాళ్ళన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటాయి. కొత్త వారు ఎవరైనా పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండాలి. వారి మూలంగా లేనిపోని చికాకులు రావడం అనేటువంటిది కనిపిస్తుంది. కొత్త వారి అంటే పరిచయం అనుకోకుండా ఏదో మన వాళ్ళ ద్వారా పరిచయం అవ్వడం, వాళ్ళు
ముందు బాగానే ఉంటుంది కానీ వాటి వల్ల కొన్ని కొత్త చిక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి చిక్కులు రాకుండా ఉండడం కోసం మీరు ప్రయత్నం చేయాలి. ఏవి చేసినా మన ప్రయత్నం ఎంత ఉన్నా మనం మానవ మాత్రులం కాబట్టి దానికి దేవుడి అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఇష్టదేవత ఆరాధన చేయడం, గోశాలకు వెళ్ళడం, గోగ్రాసం ఇవ్వడం అనేటువంటి వాటిని చూసుకున్నట్టయితే జాగ్రత్తగా ఆ విషయంలో కొద్దిగా మనం దానం ధర్మం అనేటువంటి వాటిలో ఉంటే ఈ మాసం అంతా కూడా హాయిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలం యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.